2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీన ఏర్పడబోతున్న సూర్యగ్రహణం గురించి మరియు ఈ గ్రహం వల్ల రకరకాల రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. సాధారణంగా ఆకాశంలో జరిగే ఇలాంటి మార్పులు చూసినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ దీని గురించి మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈసారి రాబోయే సూర్యగ్రహణం ఒక రింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి దీనిని యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. అంటే సూర్యుడు మధ్య భాగం మొత్తం మూసుకుపోయి కేవలం అంచులు మాత్రమే వెలుగుతూ కనిపిస్తాయి. ఇది చూడడానికి ఒక గోల్డ్ రింగ్ లాగా చాలా అందంగా ఉంటుంది. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా గ్రహస్థానాలు మారుతాయి కాబట్టి ద్వాదశ రాశుల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణం ముఖ్యంగా కుంభరాశిలో పడుతుంది కాబట్టి ఆ రాశి వారికి మరియు మిగిలిన రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకుంటే ఈ గ్రహణం డైరెక్ట్గా ఈ రాశిలోనే జరగబోతుంది కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో పుట్టిన వారికి కొన్ని రోజులుగా మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం లేదా చిరాకు పడడం లాంటివి జరుగుతాయి. మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ గ్రహణం టైంలో దానికి కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా హెల్త్ విషయంలో అశ్రద్ధ చెయ్యకండి. తలనొప్పి లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. మీ ఆఫీసులో కూడా కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి. లేకపోతే అనవసరమైన గొడవలు జరిగి మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీ పైన నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ టైంలో మీరు ప్రశాంతంగా ఉండటానికి మెడిటేషన్ చేయడం లేదా మీకు నచ్చిన దేవుని తలుచుకోవడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే ఈ గ్రహణం వీరికి సరిగ్గా వ్యతిరేక దిశలో జరగబోతుంది. దీనివల్ల వీరి పర్సనల్ లైఫ్ మరియు పార్ట్నర్షిప్ బిజినెస్లలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. మీ లైఫ్ పార్ట్నర్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకండి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత పోతుంది. మీరెవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రావడంలో కొంచెం లేట్ అవ్వచ్చు. బిజినెస్ చేసేవారు కొత్త అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు పేపర్స్ అన్నీ జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే గ్రహణం టైంలో మన ఆలోచనలు సరిగ్గా ఉండవు కాబట్టి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ టైంలో లోన్ తీసుకోవడం లేదా ఇవ్వడం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా పోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొన్ని విషయాలు మంచి జరిగినా మరికొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ కెరియర్ విషయంలో కొన్ని మార్పులు రావచ్చు. జాబ్ చేసే చోట మీ బాస్తో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అలాగే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేసిన దానికి తగ్గ రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు. కాబట్టి నిరాశ చెందకుండా పని మీద దృష్టి కేంద్రీకరించాలి. దీనివల్ల మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలగవచ్చు కానీ ఓపిక పట్టాలి. ఈ టైంలో మీరు ఫ్యామిలీతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీ మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోండి. షాపింగ్ లేదా లగ్జరీ వస్తువుల మీద ఖర్చు చేయడం కంటే సేవింగ్స్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం వల్ల మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. మీ ఇంటికి సంబంధించిన విషయాలలో లేదా ప్రాపర్టీస్ డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. మీరు కొత్తగా కార్ లేదా బైక్ కొనాలి అనుకుంటే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవడం బెటర్. ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన టెన్షన్ వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. దీనివల్ల మీ వర్క్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందుకే వీలైనంత వరకు పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. దేవుడి ప్రార్థన చేయడం వల్ల మీకు ధైర్యం కలుగుతుంది. ఈ సమయంలో దైవ చింతనే మీకు బలం చేకూరుస్తుంది. మిగిలిన రాశుల వారికి కూడా ఈ గ్రహణం వల్ల రకరకాల మార్పులు కనిపిస్తాయి. మేషరాశి వారికి ఫైనాన్షియల్గా కొన్ని బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మాట విషయంలో కంట్రోల్ ఉండాలి. ఎవరితోనూ రఫ్గా మాట్లాడకండి.
మిథున రాశి వారికి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు. తండ్రితో గొడవలు రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి వారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు, కానీ లోన్ల విషయాలలో జాగ్రత్త. తులారాశి వారికి పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ ఉండవచ్చు. ధనుసు రాశి వారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్తో పనులు పూర్తి చేస్తారు, కానీ బద్ధకాన్ని వదిలేయరు. మకర రాశి వారికి ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది, కానీ మనీ విషయంలో జాగ్రత్త. మీనరాశి వారు తమ సీక్రెట్స్ ఎవ్వరికి చెప్పకుండా ఉండటం మంచిది, ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. గ్రహాల దోషాలు పోవడానికి మనం చేయాల్సిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం పట్టే ముందు మన ఇంట్లో ఉన్న ఆహారం పాడు కాకుండా ఉండటానికి తులసాకులు వేయాలి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తి అయ్యాక తింటే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. గ్రహణం నడుస్తున్నప్పుడు బయట తిరగడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. గ్రహణ కిరణాలు నేరుగా బాడీ మీద పడకుండా చూసుకోవాలి. ఆ టైంలో ఏమి తినకూడదు మరియు ఏమీ తాగకూడదు. గ్రహణం పూర్తిగా అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేయాలి. మీ ఇల్లు మొత్తం నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహం వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మళ్ళీ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దానం చేయడం అనేది గ్రహణం తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పని. పేదవారికి ఆహారం పంచడం లేదా బట్టలు దానం చేయడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులు లేదా మినుములు లాంటివి దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మీ శక్తి కొద్దీ ఎవరైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మంత్రజపం కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓం నమ శివాయ లేదా గాయత్రి మంత్రం చదవడం వల్ల మీ మనసులోని భయాలు పోయి స్ట్రాంగ్గా తయారవుతారు. ఈ గ్రహణం టైంలో ఎవరిని తిట్టడం లేదా ఎవరితోనైనా గొడవ పడడం లాంటివి చేయకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహణం అనేది ప్రకృతిలో జరిగే ఒక రెగ్యులర్ ప్రాసెస్ మాత్రమే. దీని గురించి మనం అతిగా భయపడి లైఫ్ని ఆపేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనం హ్యాపీగా ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం మనకొక గైడ్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకు రాబోయే ఇబ్బందులను ముందే తెలుసుకొని వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన వస్తుంది కాబట్టి ఆ రోజున పై చెప్పిన విషయాలను మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. గ్రహణం తర్వాత ఫ్రెష్గా మీ పనులను మళ్ళీ స్టార్ట్ చేయండి. సూర్యుడు మళ్ళీ ప్రకాశించినట్టే మీ లైఫ్లో కూడా చీకటి పోయి వెలుగు వస్తుందని నమ్మండి. రాబోయే కాలం మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ పద్ధతులను ఫాలో అవ్వండి. ఈ గ్రహణం గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కుంభరాశిలో శతభిషం నక్షత్రంలో ఏర్పడుతుంది. రాహువు మరియు శని ప్రభావం ఈ గ్రహం మీద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల టెక్నాలజీ రంగంలో ఉండేవారికి లేదా ఐటీ ఎంప్లాయీస్కి కూడా కొన్ని సడన్ చేంజెస్ రావచ్చు. మీరు చేసే ప్రాజెక్టులో చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీస్లో మీ పర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ రిపోర్ట్ రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు కూడా ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయండి, ఎందుకంటే మీ మాటలు ఈ టైంలో మిస్అండర్స్టాండింగ్కి దారితీయవచ్చు. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహణమైనా సరే ఇది మన లైఫ్లో ఒక పాఠం నేర్పిస్తుంది. మనకు ఎక్కడైతే వీక్నెస్ ఉందో అక్కడ మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలో ఈ టైంలో తెలుస్తుంది. గ్రహణం సమయంలో తీసుకునే జాగ్రత్తలు కేవలం మన శరీరం మరియు మైండ్ని సేఫ్గా ఉంచడానికే. మీరు పాజిటివ్గా ఉండి మీ పనులను మీరు డిసిప్లిన్గా చేసుకుంటే ఏ గ్రహణం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందుకే భయం వదిలేసి దైవ చింతనతో ఈ కాలాన్ని గడపండి. ఇందుకు పూర్తి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. గ్రహణం తర్వాత వచ్చే మార్పులు మీకు కొత్త అవకాశాలు ఇస్తాయి కాబట్టి ఈ ఛాన్స్ని వాడుకొని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పిన రాశి ఫలాలు మరియు పరిహారాలు మీకు పూర్తిగా సహాయపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.